చంద్రవెల్లి ఏరియాకి ఎలా వెళ్ళాలి అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 16 ఎయిర్పోర్ట్ ఎగ్జిట్. ఇక్కడ ఎగ్జిట్ దిగిన తర్వాత 1.5 km వెనక్కి వస్తే నగరగూడ శంషాబాద్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ లో స్ట్రైట్ వెళ్తే మనం చంద్రవెల్లి వెళ్తాము. ఇలా కాకుండా ఎగ్జిట్ దగ్గర దిగి బెంగళూరు హైవే మీద వచ్చి ఇక్కడ షాద్నగర్ దగ్గర నుంచి షాబాద్ వైపు వచ్చి చంద్రవెల్లి వెళ్ళొచ్చు. అలానే టీఎస్పీ జంక్షన్ దగ్గర నుంచి చేవెళ్ళ వచ్చి చేవెళ్ళ నుంచి నగరగూడ మీద గుండా చందనవల్లి వెళ్ళొచ్చు. ఇప్పుడు చందనవల్లి దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ గురించి వివరాలు చూద్దాం. సో ఇదే చందనవల్లి ఇండస్ట్రియల్ పార్క్. ఇది మొత్తం 1569.89 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. అంటే సుమారుగా 1600 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. మనం ఇందాక నగరగూడ శంషాబాద్ రోడ్ అనుకున్నాం కదా, అది ఈ రోడ్డు ఇలా వస్తుంది, డైరెక్ట్ చందనవల్లి విలేజ్ లోకి కనెక్ట్ అవుతుంది. ఇది హైదరాబాద్ ఏరియా. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల అమెజాన్ మొత్తం 3 డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేస్తుంది. ఆ 3 ప్రాంతాలు ఏంటి అంటే రావిర్యాల వద్ద ఎలక్ట్రానిక్ సిటీలో 50 ఎకరాలు, శ్రీశైలం హైవే మీద ఫార్మా సిటీలో ఉన్న మీర్కన్పేటలో 48 ఎకరాలు, ఈ చందనవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో 33 ఎకరాలు. ఈ 3 ప్రదేశాల్లో డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేయడానికి అమెజాన్ మొత్తం 20,761 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తుంది. ఒరాకిల్ తర్వాత హైదరాబాద్ లో డేటా సెంటర్ రీజన్ ఏర్పాటు చేసిన రెండవ అతిపెద్ద కంపెనీ అమెజానే. ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్కి ఆపోజిట్ లో చూస్తే ఇది వెల్స్పన్. ఈ ఏరియా అంతా వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ వాళ్ళది. ఇప్పుడు మనం చూస్తున్న అమెజాన్ డేటా సెంటర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది వెల్స్పన్. ఇక్కడ ఎంట్రన్స్ లో ఇండియన్ ఫ్లాగ్ కనపడుతుంది కదా, అక్కడ నుంచి వెల్స్పన్ కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి. ఇది మొత్తం 350+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. వెల్స్పన్ గ్రూప్ కి ఇక్కడ ఆల్రెడీ ఫ్లోరింగ్ సొల్యూషన్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. ఈ ఫెసిలిటీని 2000 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో నిర్మించారు. ఈ 2000 crores లో ఫస్ట్ 1500 crores ని ఇన్వెస్ట్ చేశారు 2 years బ్యాక్. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్స్టైల్ ఫెసిలిటీ కోసం ఇంకో 500 crores ని ఇన్వెస్ట్ చేశారు. దీంట్లో ఆల్రెడీ 1600+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఇంకా 3 to 5,000 crore రూపీస్ ని ఇన్వెస్ట్ చేస్తాము అని వెల్స్పన్ గ్రూప్ అనౌన్స్ చేసింది. అలానే ఈ వెల్స్పన్ నుంచి మనం మళ్ళీ ఈ మెయిన్ రోడ్డు దగ్గరికి వచ్చామంటే ఈ రోడ్డుకి ఆపోజిట్లో ఉన్న ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా. సో ఇక్కడ ఏరియా అంతా రోడ్స్ అన్ని బాగా డెవలప్ చేశారు. దీంట్లో ఫస్ట్ మనం చూసేది ఈ రైట్ సైడ్ లో ఉన్నది, ఇది ఈస్టర్ ఫిల్మ్ టెక్. సో మనం ఇప్పుడు చూడబోయే వీడియోలో ఇక్కడ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో చూద్దాము. ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్న రోడ్స్ అన్ని 100 feet రోడ్స్. ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది ఈస్టర్ ఫిల్మ్ టెక్. ఇది మొత్తం 50 acres ల్యాండ్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఈస్టర్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1300 కోట్ల రూపాయలు. ఈ కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ లో 30 to 40% ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీకి ఆల్రెడీ ఉత్తరాఖండ్ లోని కతిమాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఈ ఏరియా మీద నేను 1 year బ్యాక్ ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. అప్పటికి ఇప్పటికి ఏరియా ఎంతవరకు డెవలప్ అయిందో ఒక ఐడియా వస్తుంది. ఈ కంపెనీకి పక్కనే 8 acres ల్యాండ్ లో ట్రెఫైల్ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా ల్యాండ్ ఎలకేట్ చేశారు. నెక్స్ట్ ఈ ప్లాన్ లో మనం ఇక్కడ చూస్తున్నది డేటా సెంటర్ కోసం రిజర్వ్ చేసింది. ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కోసం ఈ ఏరియా. ఈ ఈస్టర్ ఫిల్మ్ టెక్ కంపెనీకి పక్కనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వస్తుంది. ఈ డేటా సెంటర్ కోసం ఇక్కడ అలాట్ చేసిన ల్యాండ్ 52.86 acres. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ దగ్గరలో మొత్తం 6 డేటా సెంటర్స్ ని డెవలప్ చేయబోతుంది. వాటిలో ఇది ఒకటి. ఈ చందనవల్లి కాకుండా ప్రస్తుతానికి ల్యాండ్ వర్క్స్ జరుగుతున్న ప్లేస్లు కొత్తూరు షాద్నగర్ మధ్యలో మెక్కగూడ దగ్గర ఒకటి, మూడవది షాద్నగర్ పక్కన ఎలికట్ట దగ్గర షాద్నగర్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ రీజియన్ కోసం రాబోయే 10 సంవత్సరాల్లో మైక్రోసాఫ్ట్ మొత్తం 15,000 కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెట్టనుంది. ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి పక్కనున్న ల్యాండ్ ఒక 40 acres నెక్స్ట్రా డేటా సెంటర్ కోసం, ఇటుపక్క ఉన్న ల్యాండ్ ఆశీర్వాద్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం. మనం ఇక్కడి నుంచి
ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూద్దాం. ఇదే ఆశీర్వాద్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాండ్. ఇది మొత్తం 25 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది నెక్స్ట్రా డేటా సెంటర్. ఇక్కడ ఆశీర్వాద్ పైప్స్ వాళ్ళు 500 crores ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఫెసిలిటీని ప్లాస్టిక్ పైల్స్, ఫిట్టింగ్స్ అండ్ యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం వాడతారు. ఈ నెక్స్ట్రా డేటా సెంటర్ అనేది భారతీయ ఎయిర్టెల్ గ్రూప్ కు సంబంధించింది. ఈ డేటా సెంటర్ కోసం ఇక్కడ అలాట్ చేసిన ల్యాండ్ 40.74 acres. ఇక్కడ ఎయిర్టెల్ కంపెనీ 2000 crore రూపీస్ ని ఇన్వెస్ట్ చేయనుంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వీడియో చూసాం కదా, ఈ రోడ్డు స్ట్రైట్ వస్తే ఇది మళ్ళీ ఈ మెయిన్ రోడ్డు అంటే నాగర్గూడ శంషాబాద్ రోడ్ అని క్రాస్ చేసుకుని ఇటుపక్క ఆపోజిట్ లో రావాల్సిన రోడ్స్ అన్ని కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ఏరియా టిఎస్ ట్రాన్స్కోకు సంబంధించింది. ఇది ఒకసారి మనం వీడియోలో చూద్దాం. ఇదే నగర్గూడ శంషాబాద్ రోడ్డు. ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఈస్టర్న్ ఫిల్మ్ టెక్ అలా ఉన్నాయి. రైట్ సైడ్ లో అమెజాన్ డేటా సెంటర్, వెల్స్పన్ కంపెనీ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు లాంగ్ లో చూస్తున్నది కుందనా టెక్నోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మొత్తం 36 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ ఫెసిలిటీ నిర్మాణం ఇక్కడ ఆల్రెడీ పూర్తయి యూసేజ్ లో ఉంది. ఈ కుందనా టెక్నోటెక్స్ కంపెనీ వాళ్ళు పిఈటి అంటే పెట్ ఫ్లేక్స్ అలానే పెట్ బాటిల్స్ రీసైక్లింగ్ కోసం ఇంకో 200 crores ని ఇన్వెస్ట్ చేయనున్నారు. ఇవే కాకుండా ఇంకా కొన్ని కంపెనీస్ కోసం ఇక్కడ ల్యాండ్ని అలాట్ చేశారు. అమెజాన్ డేటా సెంటర్కి పక్కన ఆస్ట్రల్ పాలిటెక్నిక్ లిమిటెడ్ అనే కంపెనీ కోసం ల్యాండ్ అలాట్ చేశారు. ఇక్కడ ఈ కంపెనీ 153 crore రూపీస్ ని ఇన్వెస్ట్ చేయనుంది. అలానే వెల్స్పన్ కంపెనీకి పక్కన ఒక 40 acres ల్యాండ్ని కంట్రోలెస్ కంపెనీకి అలాట్ చేశారు. ఇక్కడ కంట్రోలెస్ కంపెనీ 650 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో డేటా సెంటర్ ని ఏర్పాటు చేస్తుంది ఫ్యూచర్ లో. ఇవే కాకుండా ఇంకా కొన్ని చిన్న కంపెనీలు మరియు మిడ్ సైజ్ కంపెనీల కోసం కూడా ల్యాండ్ ని అలాట్ చేశారు ఈ చందనవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో. థ్యాంక్ యూ.